హాయ్ అండి ఎవ్రీబడి ఛానల్ అమ్మాయి పల్లెటూరు అమ్మాయి ఛానల్. పిల్లలు పడుకొని ఇంకా లేవలేదు మా ఆయన గారును పొద్దున్న. హాయ్ గుడ్ మార్నింగ్. టుడే ఈరోజు క్యారేజ్ వచ్చేసి సాంబార్ చేస్తున్నాను, పిల్లలు అడిగారని. చూడండి ఫ్రెండ్స్, ఒక గ్లాస్ పప్పు తీసుకొని కడుక్కొని కుక్కర్లో వేస్తున్నాను, ఉడకబెడుతున్నా. స్టవ్ వెలిగించి కుక్కర్ పెట్టాను, 3 విజిల్ వేయించుకున్నాను. నాపతి ఇంకా జావలాగా అయిపోద్ది కదా. దాంట్లో వేయడానికి వంకాయ, బెండకాయ, కొత్తిమీర అవన్నీ ముందుగా, టమాటీ అవన్నీ ముందుగా రెడీ చేసుకొని ఉంచుకోవాలి. ఒక గుప్పుడంతా చింతపండు వాటర్లో నానబెట్టుకోవాలి కొంచెం సేపు. నాపతి వెంటనే పిసుకోవడానికి అవ్వదు కదా. స్టవ్ వెలిగించి బియ్యం కడిగి ఒక పక్క పెట్టాను. ఇంకో పక్క తర్వాత ఇవన్నీ కోసుకున్నాను. టమాటీస్, పచ్చిమిర్చి, ఆనియన్స్, బెండకాయ, వంకాయలు, కొత్తిమీర అన్నీ రెడీ చేసుకొని ఒక పక్క పెట్టాను ఫ్రెండ్స్. వాటర్ వేసి సాల్ట్ వేసుకోవాలి, వంకాయలు అందులో వడియాలి, లేకపోతే కండ్రెక్కిపోతాయి కదా. పప్పు ఉడికిపోయింది, రెడీ. ఓ పక్క రైస్ ఇంకా ఉడుకుతుంది, పెట్టాను కదా. ఇంకో పక్క నుంచి కుక్కర్లో దించి తాపాల్లోకి వేసుకున్న, స్టవ్ వెలిగించి తాపాలు పెట్టా, కుక్కర్లోది అందులో వేసుకున్నాను పప్పు. ముందుగుంట నానబెట్టుకున్నాం కదా చింతపండు పులుసు, అది పిసికేసి బాగా అందులో వేస్తున్నాను. చాలా పిసికి 2 సార్లు 3 సార్లు పిసికేసి వేస్తున్నాను. తర్వాత మనం అన్నీ కోసుకొని రెడీగా ఉంచుకున్నాం కదా, టమాటీస్, పచ్చిమిర్చి, కరివేపాకు, ఆనియన్స్ అవన్నీ వేసుకోవాలి. బెండకాయ, వంకాయ అన్నీని. కొంతమంది అయితే ఇంకా అన్నీ వేసుకుంటారు, ఆనపకాయ, ములక్కాడలు అన్నీ. అవి అయితే నేను వేయలేదు, ఇవే వేసుకొని ఉండి అన్నీ వేసుకొని కలుపుకోవాలి. తర్వాత ఒక స్పూన్ కారం వేసుకోవాలి, 2 స్పూన్లు సాల్ట్ వేసుకున్నాను ముందుగుంటన. తర్వాత చూసి సరిపడంత మళ్ళీ మనకి ఎంత కావాల్సి అంత సాల్ట్ వేసుకోవాలి ఫ్రెండ్స్. తర్వాత అలాగా కలుపుకుంటున్నాను. కొంచెం పసుపు వేసుకోవాలి. తర్వాత కొంచెం ధనియాల పౌడర్ అన్నీ వేసుకోవాలి, సాంబార్ పౌడర్ అవన్నీ వేసుకొని కలుపుకుంటున్నాను. చాలా టేస్టీగా ఉంటుంది, యమ్మీగా అన్నంలో కలుపుకొని తినవచ్చు. తర్వాత ఒక పక్క ఉంచి స్టవ్ వెలిగించి కళాయి పెట్టా. కళాయిలో ఒక గరిటె ఆయిల్ వేసుకొని సాంబార్కి తాలింపు పెడుతున్నాను. కరివేపాకు, పచ్చిమిర్చి, ఆనియన్స్, ఎల్లుల్లిపాయ, పోపులు, జీలకర్ర అన్నీ వేసుకొని ఆయిల్ మరిగిన తర్వాత తాలింపు పెడుతున్నాను. సాంబార్ ఇంకా మరుగుతుంది, తాలింపు పెట్టుకొని అందులో సాంబార్లో వేసుకోవాలి. వేసుకున్న తర్వాత కొంచెంసేపు బాగా మరిగించాలి, మరిగితేనే చాలా టేస్టీగా ఉంటుంది సూపర్గా. మీరు ఎప్పుడైనా ఇలా ట్రై చేయకపోతే ట్రై చేయండి ఫ్రెండ్స్, యమ్మీగా తినొచ్చు, చాలా టేస్టీగా ఉంటుంది. ట్రై చేయండి. ఇదిగో వేసుకున్నాను, ఇంకా మరగబెడుతున్నాను, ఇంకా కొంచెంసేపు మరిగితేనే చాలా టేస్టీగా ఉంటుంది. ఓ పక్క పిల్లలకి బ్రేక్ గవ్వలు వేపుదామనేసి స్టవ్ వెలిగించి కళాయి పెట్టా, ఆయిల్ వేసుకున్నాను. ఆయిల్ మరిగిన తర్వాత లేడీస్ ఫింగర్స్ వేసాను, వేపుతున్నాను. వాళ్ళకి బ్రేక్ కావాలన్నారు గవ్వలు, అవి వేస్తున్నాను ఫ్రెండ్స్. అవి వేగుతున్నాయి. ఇంకేంటి ఫ్రెండ్స్ సంగతులు అయితే, అలాగా ఇంకేం చెప్తాం. ఇవే మా ఈరోజు ఉన్నవే. ఇగో పిల్లలకి లంచ్ బాక్సులు రెడీ చేసి కట్టా, పాపకి పాపకి ఇంకా జట్లు వేయాలి, రెడీ జట్లు వేసాను. పేలు ఉంటాయి, అలాగా బెకురుతూనే ఉంటుంది మా పాప, చూసుకోమంటే దీలు పేలును. ఏం చేయాలో అర్థం అవ్వట్లేదు ఫ్రెండ్స్. చెప్పిన మాట ఆలకించరు మా పాప బాబును. మా ఆయన గారు కొంచెం నాకు సాయం చేస్తున్నారు, వాళ్ళకి టైం అయిపోతుంది. ఒక పక్క నేను ఇవన్నీ చేసుకుంటేవాడికి వాళ్ళిద్దరికీ అన్నం తినిపిస్తున్నారు. ఈరోజు టిఫిన్స్ తెచ్చుకోలేదు, అందుకే అన్నం తినియండి పిల్ల అంటే తింటున్నారు. ఇటు మా బాబు షూ వేసుకుంటున్నాడు. ఇప్పుడు మా పాపయ్య కూడా వేసుకుంటున్నది సాక్సులు, షూ తినిపించారు మా ఆయన గారు, తినేశారు. ఇంకా షూలకి బయలుదేరుదాం, బస్సు వస్తుందని బయటకు వచ్చారు పాప బాబును. బస్సు వస్తుంది, ఎక్కేశారు. మా పాప బాయ్ చెప్తుంది. మా ఆయన గారు కూడా ఇంకా రెడీ అయిపోయి బయలుదేరిపోయారు డ్యూటీకి వెళ్దామనేసి.
బయటికి బండి తీస్తున్నారు. బాయ్ చెప్దామని. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనున్న గంట సింబల్ కొట్టండి కూడా ఫ్రెండ్స్. మీరు లైక్ కొడితేనే కదా ఇంకోళ్ళు కూడా లైక్ కొట్టారు షేర్ కదా అనేసి ఇంకోళ్ళు కూడా లైక్ కొడతారు ఫ్రెండ్స్. లైక్ చేయండి ఫ్రెండ్స్. మా ఆయన గారు బాయ్ చెప్పి వెళ్ళిపోతున్నారు. ఇంకేంటి సంగతి ఫ్రెండ్స్. బాయ్.